పింఛన్ పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం అయితే ఈసీ నిర్ణయం పైన దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ వాలంటీర్లతో పింఛన్ ఇప్పించేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని, తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవటం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ తెలిపారు. అయితే వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్ అలాగే మొబైల్ డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఈసీ నిర్ణయం పైన దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ వాలంటీర్లతో పింఛన్ ఇప్పించేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని, తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవటం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ వాదించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, పింఛన్ పంపిణీకి సంబంధించి అయితే ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్నికల ఏదైతే కోడ్ రావడంతో వాలంటీర్లు పింఛన్ పంపిణీకి అర్హులు కాదంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ల పంపిణీ అయితే ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా పింఛన్ల పంపిణీ కోసం అని చెప్పేసి ప్రభుత్వం శ్రీకారం అయితే దీనికి సంబంధించి కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్లు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటంటూ కూడా అటు పెన్షనర్లంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయితే ఇప్పటికే పింఛన్లు ఇవ్వకపోతే మేము చాలా ఇబ్బందులు గురవుతామని, ఇప్పటికీ ఇంటి నుంచి కదలలేనటువంటి వృద్ధులు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ ఖచ్చితంగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా పెన్షనర్లు ఈ యొక్క పిటిషన్ వేశారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనేటువంటి దాని మీదే ఇది ప్రధానంగా ఈ యొక్క చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పెన్షనర్లు వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. అయితే పిటిషన్ పెన్షనర్లకు అనుకూలంగా వస్తుందా, లేదంటే అటు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.